మహాలక్ష్మి దేవాలయం కొల్హాపూర్. సృష్టిలో సిరి సంపదలకు, సకల ఐశ్వర్యములకు, సుఖ సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. ఆ దేవి ఆశీస్సుల కోసం రకరకాల పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాము. అయితే లక్ష్మీదేవికి ప్రత్యేకమైన ఆలయాలు ఎక్కువగా కనిపించవు. కానీ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రత్యేకమైనదిగా విరాజిల్లుతున్న క్షేత్రమే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. కాశీ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఇదేనని, కాశీ వెళ్లలేని వారు ఇక్కడి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని సందర్శించిన సకల శుభాలు కలుగుతాయని, సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడే అభయమిచ్చాడని చరిత్ర చెబుతోంది. భాగవతం మరియు అష్టాదశ పురాణాల్లో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావించారు అని చెబుతారు. ఈ ఆలయం మహారాష్ట్రలో కొల్హాపూర్ అనే పట్టణంలో ఉంది. ఇది 7వ శక్తిపీఠం. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు నిర్మించారు అనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ 7వ శతాబ్దంలో చాణక్య వంశరాజైన కర్ణదేవ్ ఈ ఆలయ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు. 8వ శతాబ్దంలో యాదవ వంశీయులు మరింత అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు, సూర్యకిరణాలు ప్రతిరోజు ఈ దేవత విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ ఉండేలా ఈ ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణం హెమాడ్ పంతి నిర్మాణ శైలిలో శ్రీచక్ర ఆకారంలో కట్టబడింది. చుట్టూ విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రహారీ గోడల మధ్య ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో చెక్కబడింది. అమ్మవారి విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన శిలతో ఎంతో ఆకర్షణీయంగా చెక్కబడింది. విగ్రహం 4 హస్తాలతో ఫలం, గద, కవచం, పాత్రలతో ఉంటాయి. 40 కిలోల వజ్రాలతో పొదిగిన అమ్మవారి కిరీటంపై 5 తలల నాగుపాము, దాని చుట్టూ యోనితో శివలింగం ఉన్నాయి. ఒకవైపు గోడకి శ్రీచక్రం చెక్కబడింది. వెనుక దేవత నిలబడి ఉంది. వాహనం సింహం. సాధారణంగా అన్ని దేవాలయాల్లో దేవతా విగ్రహాలు తూర్పు లేదా ఉత్తర దిక్కులకు తిరిగి ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారి విగ్రహం పశ్చిమం వైపు తిరిగి ఉంటుంది. ఈ ఆలయంలో అనేక చిన్న దేవాలయాలు కూడా దర్శనమిస్తాయి. నవగ్రహ విగ్రహం, సూర్యదేవుని విగ్రహం, శివలింగం, మహిషాసుర మర్దిని, శేషసాహి విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. మరియు హనుమాన్, లక్ష్మీనారాయణ, ఖండోబా, అతిబలేశ్వరుడు, కాలభైరవుడు, సిద్ధి వినాయకుడు, తుల్జా భవాని ఇలా చిన్న దేవాలయాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అమ్మవారు కూడా వివిధ రూపాలలో కొలువై ఉన్నారు. భక్తులను దీవిస్తున్న ఈ శ్రీదేవి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే జన్మధన్యమైనట్లే. మహారాష్ట్రీయులు ఈ దేవిని ముచ్చటగా అంబాభాయి అని పిలుచుకుంటారు. వేల సంవత్సరాల పాటు మహర్షులు ఈ ఆలయ ప్రాంతంలో తపస్సులు, పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆదిశంకరాచార్యులు ఇక్కడ అమ్మవారిని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు అని ప్రతీతి. అగస్త్య మహాముని ప్రతి సంవత్సరం కాశీకి వెళ్లి ఆ మహావిశ్వేశ్వరుని దర్శించుకునేవాడట. వయసు పైబడిన తర్వాత కాశీకి వెళ్లడం కష్టతరమై శివుని గురించి తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా కాశీకి ప్రత్యామ్నాయ క్షేత్రం చూపించమని వేడుకున్నాడట అగస్త్యముని. కాశీకి సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపూర్ అని, అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారని, ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీలోని తనని దర్శించుకున్న ఫలమని శివుడు చెప్పాడు. ఆ పరమశివుడి ఆనతి మేరకు అగస్త్యుడు ఆ మహాలక్ష్మి అమ్మవారిని అతిబలేశ్వర స్వామిని దర్శించుకుని పునీతుడయ్యాడని స్థల పురాణం. పరమశివుడికి కాశీ ఎలాగో లక్ష్మీదేవికి కొల్హాపూర్ క్షేత్రం అలాగా. ఎప్పుడూ విడవకుండా ప్రళయకాలంలో కూడా ఈ క్షేత్రాలను కాపాడుతూ ఉంటారు. కాశీ పట్టణాన్ని తన త్రిశూలంతో పైకి ఎత్తి ప్రళయ సమయంలో మహాశివుడు ఎలా కాపాడాడో, అలాగే నీటిలో మునిగిన కొల్హాపూర్ క్షేత్రాన్ని ఈ మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో ప్రళయ సమయంలో పైకి ఎత్తి కాపాడిందట. అందుకే ఈ అమ్మవారిని కర్వీర మహాలక్ష్మి అమ్మవారు అని పిలుస్తారు. ఈ మందిరానికి అభిముక్తేశ్వర క్షేత్రం అని కూడా పేరు ఉంది. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ఆశ్వయుజ పంచమి నాడు విశేషంగా అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఇదే కాకుండా చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. అంతేకాదు, సూర్యగ్రహణం రోజున అధిష్టాన దేవత అమ్మవారు కాగా శివుడు నీరుగాను, విష్ణువు రాతిగాను, మహర్షులు ఇసుకగాను, దేవతలు చెట్లుగాను ఈ పుణ్యక్షేత్రంలో కొలువై ఉంటారని, సమస్త పుణ్యతీర్థాలు ఇక్కడే ఉంటాయని మణికర్ణికా కుండలో చెప్పబడింది. ఇక్కడ జరిగే ఇంకొక ముఖ్యమైన మరియు ప్రధానమైన ఉత్సవం కిరణోత్సవం. సూర్యకిరణాలు సంవత్సరంలో 3 రోజుల పాటు అమ్మవారి విగ్రహంపై నేరుగా పడతాయి.
అది చూడడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఉత్సవాన్ని జరుపుకుంటారు. నారాయణిగా పేరుగాంచిన ఈ సిరిదేవత ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదట. స్వయంగా లక్ష్మీదేవి తపమాచరించి వెలిసిన క్షేత్రం ఈ కొల్హాపూర్. అందుకే ఇక్కడ పేదరికం ఉండదని భక్తుల ప్రగాఢ నమ్మకం.